నమస్తే ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు ఏపీలో వాహన మిత్ర నిధులు విడుదల. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపాటు. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ వ్యక్తిగత ఈవెంట్లో బాలక్కు స్వర్ణం. నేడు ఏపీలో వాహన మిత్ర నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం. సొంత వాహనం కలిగి స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఏటా 10,000 రూపాయలు సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇవాళ 2,75,931 మంది లబ్ధిదారుల ఖాతాలో వాహన మిత్ర నిధులు జమ కానున్నాయి. మొత్తం 275,93 లక్షల రూపాయలు జమ చేయనుంది ప్రభుత్వం. విజయవాడలోని విద్యాధరపురంలో బటన్ నొక్కి లబ్ధిదారు ఖాతాలో నేరుగా డబ్బులను జమ చేయనున్నారు సీఎం జగన్. మీ అందరి ఆప్యాయతల మధ్య ఈరోజు మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడి వేళ బ్రతుకుబండి లాగడానికి ఇబ్బంది పడే ఆటో, టాక్సీల డ్రైవర్ అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు బాసటగా నిలుస్తూ మీ జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం అమలు చేస్తా ఉంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అన్నదమ్ముల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమం. సొంతంగా ఆటో, టాక్సీలు కలిగి వాటిని నడుపుకునే డ్రైవర్లకు వారి వాహనాల ఇన్సూరెన్స్ కొరకైతేనేమి, వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకైతేనేమి, వారి ఇతర ఖర్చులకైతేనేమి ఒకేసారి ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి ఒకేసారి చేయించుకోవాలి. ఒకేసారి ఇది మీద పడేసరికే దాదాపుగా 10,000 రూపాయలు పైసలకు పడుతుంది. ఆ భారం ఒకేసారి కట్టుకోవాలి అనంటే కట్టుకునేదానికే ఇబ్బంది పడే పరిస్థితులకు లో ఉన్న నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు, వాళ్ళందరికీ కూడా మంచి చేసేందుకు ప్రతి ఏటా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు దేవుడి దయతో వరుసగా ఇది 5వ ఏడాది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అన్ని ఆధారాలతో దొరికేసిన చంద్రబాబు తాను నిప్పు అని చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం సిగ్గుచేటు అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మీ బాబు నిప్పు అయితే అసెంబ్లీలో చర్చకు తోక ముడిచారెందుకు అని టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్లను షేల్ కంపెనీలకు విడుదల చేసిన చంద్రబాబు తిరిగి వాటిని తన ఖాతాలోకి ఎలా జమ చేసుకున్నాడనే వాస్తవాల్ని పత్రికల్లో చదివాం.
కానీ అసలు ఇందులో నిజాల్ని పూర్తిగా అందరికీ కళ్ళకు కట్టిన విధంగా అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగింది. సియా క్రీడల్లో ఏషియన్ గేమ్స్ భారత షూటర్లు దుమ్మురెప్పుతున్నారు. షార్ప్ షూటింగ్ స్కిల్స్ ను ప్రదర్శిస్తూ తమ ఖాతాల్లోకి మెడల్స్ వేసేసుకుంటున్నారు. టీమ్ ఈవెంట్లతో పాటు వ్యక్తిగత ఈవెంట్లలోనూ భారత్ షూటర్లు రాణిస్తున్నారు. ఇవాళ జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్లో భారత షూటర్లు పాలక్, ఇషా సింగ్ ఇద్దరు టాప్ ప్లేస్ కొట్టేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో షూటర్ పాలక్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. 17 ఏళ్ల ఆ షూటర్ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ సూపర్ స్కిల్స్ను ప్రదర్శించింది. పాలక్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వ్యక్తిగత ఈవెంట్లో పాలక్ ముందు నుంచే దూసుకెళ్లింది. 13 షాట్స్ తర్వాత ఆమె 131.4 స్కోరుతో లీడింగ్లో ఉంది. 23 షాట్స్ తర్వాత పాలక్ 232.6 స్కోరుతో, ఇషా సింగ్ 229.2 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ను కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తాను పుట్టినందుకు ఇక్కడి యువతకు అన్ని విధాలుగా శిక్షణ అందించి వారిని ఇండియన్ ఆర్మీకి సైనికులుగా, ఆఫీసర్స్గా అందించి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడమే తన ఆశయమని ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ బివి రమణ వెల్లడించారు. శ్రీకాకుళం నగరంలోని బ్యాంకర్స్ కాలనీలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్లో బుధవారం డైరెక్టర్ రమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా విడుదలైన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ఫలితాల్లో 82 మంది అగ్నివీరులను భారత సైన్యానికి అందించామని తెలిపారు. భారతదేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనే ఆసక్తి కలిగిన యువతకు గడిచిన 4 సంవత్సరాల్లో సైనిక సాయుధ దళాల్లో ఎంపిక కృషి చేస్తున్నామని అన్నారు. సరైన ప్రణాళికతో కూడిన విద్యాబోధన, క్రమశిక్షణతో కూడిన శారీరక శిక్షణ, మానసిక ఒత్తిడిని నివారించే దిశగా యోగ తరగతులు ఇండియన్ ఆర్మీ కాలింగ్ ద్వారా నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా స్థాయి ఉన్నత అధికారులతో, రిటైర్డ్ ఆర్మీ అధికారులతో మోటివేషనల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి డిఫెన్స్ కోసం కానీ లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ కోసం కానీ చాలామందికి అవగాహన చాలా తక్కువ వల్ల మన దానికి ఎలాగ ముందడుగు మనం వెయ్యాలనేసే అవగాహన మన ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ ద్వారా బివి రమణ గారు దీనికి చాలా ప్రోత్సాహంతో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. దీన్ని లేటెస్ట్గా మన జిల్లాలో కొత్తగా ఎంపికైన ఎన్డీఏ ఆఫీసర్గా ఎంపికైన మునుకోటి కమలాస్ సుభాష్ను ఎన్డీఏకి సెలెక్ట్ అయ్యి ఆయన 120 బుక్స్ ఆఫీసర్ అకాడమీకి ఎలా సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి బుక్స్ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ ఆఫీసర్ అయినా సరే ఆఫీసర్ కానీ సోల్జర్స్ కానీ అయ్యేటప్పుడు వాళ్ళ రహస్యాలు కానీ వాళ్ళ డీటెయిల్మెంట్ కానీ ఎన్నెన్నో మనం గుప్తంగా ఉంచాలి. ఎందుకంటే ఈ విషయాలు ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు ఏరుకోల మురళీమోహన్ రావు పిలుపునిచ్చారు. రోటరీ ఆదేశాల మేరకు రోటరీ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మరియు జేమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ పాజిటివ్ హెల్త్ అనే నినాదంతో శుక్రవారం ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక కిన్నెర థియేటర్ సమీపంలో ఉన్న రోటరీ అర్బన్ క్లినిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రముఖ గుండె వైద్య నిపుణులు కళ్యాణ్ చక్రవర్తి, జనరల్ మెడిసిన్ వైద్యులు అన్యపు సంతోష్లు హాజరై ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో ఉచితంగా గుండెకు సంబంధించిన పరీక్షలతో పాటు షుగర్, బీపీ, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. వీరికి రోటరీ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ మురళీమోహన్ రావు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అధిక ధనాన్ని వెచ్చించాల్సి అవసరం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో తమ క్లబ్ తరపున ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో సుమారు 300 మంది ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా తమ రోటరీ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో సమాజ హితం కోరుతూ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కేటీ నాయుడు, ఎస్ నాగేశ్వరరావు, సెక్రటరీ
కేఎన్వి దుర్గారావు, సభ్యులు కొరడ వైకుంఠరావు, టి వాసుదేవరావు, పి వాసుదేవరావు, ఏ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 9/9/2003 సంవత్సరం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రోటరీ అంతర్జాతీయ సంస్థ వారు ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ పాజిటివ్ హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని మాకు ఆదేశాలు రావడం వలన దాని సందర్భంగా ఈరోజు మా రోటరీ క్లబ్ ప్రిన్సెస్లో అర్బన్ హెల్త్ సెంటర్ జమ్స్వార్ది ప్రిన్సెస్లోన జమ్స్ హాస్పిటల్ రాబోయే వారి సహకారంతో ప్రజలందరికీ గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ సమస్యలు, అలాగే మధుమేహ పరీక్షలు, అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ వచ్చి అన్ని విధాలుగా సహకరించి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని అందరూ ఇది మంచి అవకాశము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన వారు కాకుండా మీ తాలూకా కుటుంబ సభ్యులకైతేమి, స్నేహితులకైతేమి, బంధువులకైతేమి ఈ కార్యక్రమంకి ఉచితంగా రక్త పరీక్షలు, వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని తెలియజేయవలసింది. మా రోటరీ క్లబ్ సంస్థ తాలూకా ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి అని ఈరోజు ప్రాజెక్ట్ పాజిటివ్ హెల్త్ కార్యక్రమం నడుపుతున్నాము. మీ అందరికీ తెలిసిందే ఈ గుండె. అలాగే ఈరోజు ఉచిత రక్త శిబిరం కూడా పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. యువకులు అలాగే ఉత్సాహవంతులు కూడా వచ్చి రక్తదానం చేయడం చాలా మంచిది. అన్ని దానాలు కూడా రక్తదానం చాలా గొప్పది. ప్రాణదానం ఇది, ప్రాణాన్ని ఇచ్చే దానం ఇది. మీకు అందరికీ తెలిసింది ఒకటి, మనకి అన్నదానము, వస్త్రదానం ఉన్నాయి. అన్నదానం తన సుదీర్ఘ పాదయాత్రలో ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కష్టాలు, బాధలు విని ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాధలన్నీ తొలగిపోతాయని హామీ ఇచ్చానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా 5వ విడతగా నేడు విజయవాడ విద్యాధరపురంలో బటన్ నొక్కి రాష్ట్రంలో 2,75,931 నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 275.93 కోట్ల ఆర్థిక సహాయం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో విడుదల చేశారు. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె. లటకర్ పాల్గొని లబ్ధిదారులకు అతిథులతో కలిసి నమూనా చెక్కును ముఖ్యమంత్రి సంతకంతో పంపిన సందేశం పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. పాతపట్నం శాసనసభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాల నుండి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి అర్హత ఉన్న లబ్ధిదారులకు పథకాలు అందజేస్తున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రిదే అని అన్నారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ వాహన యజమానుల కళ్ళల్లో ఆనందం నింపేందుకే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అన్నారు. శాసన మండలి సభ్యులు నర్తు రామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి గుర్తించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నామని అన్నారు. ఉప రవాణా కమిషనర్ ఎన్ శివరామ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 14,324 మంది లబ్ధిదారులకు గుర్తించడం జరిగిందని, జిల్లాలో ఎక్కడ ఎటువంటి కేసులు రాయకుండా ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కలిగించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలతో లబ్ధిదారులకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఉప రవాణా కమిషనర్ ఎన్ శివరామ ప్రసాద్, ఆర్జీఓ మంగాదేవి, మోటార్ వెహికల్ ఇన్స్ పివి గంగాధర్, టీడీపీ రెడ్డి, ఎంవిఐ గోవిందరాజు, ఆర్ అనిల్, డి సంజీవరావు, వై శ్రీనివాసరావు, ఏఎంవిఐలు ఎస్ వెంకట్రావు, అమృతకుమారి, శ్రీధర్, ఏఓఎన్ఆర్ ఎం రాజు, వాహన మిత్ర లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి పంచాయతీలో అధ్వానంగా పరిశుద్ధ పనుల గత
11 రోజులుగా స్నేహరావూరి టవర్స్ అపార్ట్మెంట్స్ ఏరియాల్లో చెత్త తీయకుండా కక్షపూరిత వైఖరి పార్టీలకు అతీతంగా మహిళలు చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నిరసన తెలియజేసినందుకు శానిటరీ అధికారులు పంపించకుండా పరిసర ప్రాంతాలను మురికిపాలుగా చేశారు. ఇంటి పన్నులు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి బ్రిటిష్ వాళ్లను మించిపోయాడు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ రఘురాం, ఇక్కడ ఒక కులం లేదు, అన్ని కులాల వారు ఉన్నారు, అధికారులు అందరూ ఉన్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు చేసింది ఈ దౌర్భాగ్యపు పనులు చేయమనా? రేపు ఇబ్రహీంపట్నంలో జరగబోవు ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల అనుబంధ సంఘాల సమావేశం జరుగు మీటింగ్ హాల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న మందకృష్ణ మాదిగ ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్ స్వర్ణ కన్ఫెక్షన్ ముత్తవరపు కళ్యాణ మండపం. నిన్న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ఏపీ రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ అంతిమ యాత్రలో పాడెమోసిన సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఐపీఎస్. నందిగామ పట్టణం రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం నాడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ వెంటనే నారా చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని, బాబు కోసం మేము సైతం అంటూ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. పరిపాలన చేయడం చేతగాక జగన్మోహన్ రెడ్డి చతికిల పడ్డాడు. అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు గడిచిన 4 ఏళ్లలో లక్షల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి వైసీపీ పొందేది తాత్కాలిక ఆనందమే. ఎలాగూ ఓడిపోతున్నాం, టీడీపీపై బురద జల్లి పోవాలన్నదే వైసీపీ యోచన. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు ముస్లిం సోదరులు నిర్వహించారు. పురవీధుల్లో భారీ ర్యాలీ చేశారు. అనంతరం బడీ మసీద్ దాకా ఈ ర్యాలీని నిర్వహించారు. ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ముస్లింలందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ మత గురువులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్రజాస్వామిక చర్య అని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. స్థానిక 80 ఫీట్ రోడ్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ మేము సైతం బాబు గారికి తోడు అనే నినాదంతో స్థానిక టీడీపీ పార్టీ శ్రేణులు రీలే నిరాహార దీక్షలు 18వ రోజు రీలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ 4 ఏళ్ల వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసును తెర మీదకు తీసుకొచ్చి ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ అరాచక పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మాదరపు వెంకటేష్, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి వ్యతిరేకంగా ఈరోజు పార్టీలో ముఖ్యమైన నాయకులందరూ కూర్చోవటం జరిగింది. అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగలేదు, ఇదంతా అవినీతిమయం అంటూ వాళ్ళ మినిస్టర్లు ఇతరులు అండం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ జరగకపోతే శ్రీకాకుళంలో పాలిటెక్నికల్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ శ్రీకాకుళం నగర పరిధిలో గల
సీపన్నాయుడుపేట గ్రామంలో అత్యంత వైభవంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. సీపన్నాయుడుపేట గ్రామంలో 9 రోజుల పాటు వినాయక నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఈ మేరకు వినాయక మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది స్వామివారి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం స్వామివారి తిరువీధి కార్యక్రమం ఘనంగా జరిగింది. చిన్నారులు, మహిళలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొని చిందులు వేశారు. ఆడుతూ పాడుతూ బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. వైఎస్ఆర్ వాహన మిత్ర నిధుల విడుదల కార్యక్రమానికి విచ్చేచున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెల్కమ్. మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సభా వేదికలో నవరత్న పథకాల బ్యానర్స్, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న. దాములూరులో టీడీపీ నాయకుల జలదీక్ష సర్వమత ప్రార్థనలు, శ్రీ బాల కోటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, పేర్ల పంజా వద్ద దువా ప్రార్థనలు చేసిన పార్టీ శ్రేణులు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శుక్రవారం దాములూరులో గ్రామ పార్టీ నాయకులు జలదీక్ష చేపట్టారు. మధ్యలో కృష్ణా నదిలో నగ్న దీక్షగా మనం జలదీక్ష చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ఖండిస్తూ ఈరోజు ఈ సైకో సీఎం ఈరోజు బస్సు పెట్టి రాత్రి అనగా 9ంటికి బస్సు తెచ్చి డోక్రా వాళ్ళని ఈ వాహన మిత్ర వాళ్ళని ఎక్కేయాలని చేసిన అన్నిటికీ పక్కన తొక్కి స్వచ్ఛందంగా వచ్చి కృష్ణా నదిలో జలదీక్ష చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందువల్ల ఎంబటే విడుదల చేయాలని, కడిగిన ముచ్చవల త్వరలో బయటకు వస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో పాటు మేము ఉంటామని ఈ మనస్ఫూర్తిగా కోరుచున్నాము. కాలని ఈ చంద్రబాబు అక్రమ అరెస్టుని ఖండిస్తూ మేమంతా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో జలదీక్ష చేస్తూ వెంటనే చంద్రబాబు గారు నిర్దోషిగా ఏమీ లేని నిర్దోషిగా బయటికి రావాలని కోరుకుంటూ, ఈ సైకో పాలన పోవాలని మేము కోరుకుంటూ, ఈ సైకో పాలన అరాచకం చేస్తాడని మేము ఎప్పుడు అనుకోలేదు. మహనీయుడైన ఎన్నడూ ఐటీ ఉద్యోగులు ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది చేస్తున్నా అతనికి కనికరం కనిపించలేదు. దానికి గాను ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలని చంద్రబాబు గారిని ఆయన్ని వెంటనే విడుదల చేసి ఏమీ లేకుండా రావాలని మేము కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు ఏపీలో వాహన మిత్ర నిధులు విడుదల. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపాటు. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ వ్యక్తిగత ఈవెంట్లో బాలక్కు స్వర్ణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.